కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సతీశన్తో ప్రమాణ స్వీకారాన్ని చేయించనున్నారు. వీడి సతీశన్తో పాటు 20 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. ఇక అక్కడికి సభా ప్రాంగణానికి ఇప్పటికే అగ్రనేతలందరూ కూడా అక్కడికి తరలి వెళ్లారు. మరి కాసేపట్లో వీడి సతీశన్తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక్కడ ఎక్కువగా అక్కడ కాంగ్రెస్ నేతలంతా అగ్రనాయకులందరూ కూడా కలిసి సభలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకోవడం, అలాగే వీడి సతీశన్ కు కంగ్రాట్స్ చెప్పడం లాంటివి చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇంకా కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, ఇంకా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇక కేరళం సీఎంగా వీడి సతీశన్ ను ఎన్నుకోవడం జరిగింది. ఇక ఎన్నికలు ముగిసి రిజల్ట్ వచ్చిన చాలా రోజులు కూడా ఒక ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పుకోవచ్చు. కేరళంలో ఎవరిని సీఎంగా ఎన్నుకోవాలి అని చెప్పి ఇక అందరూ ఓకే అనుకుని వీడి సతీశన్ ని ఎన్నుకున్నారు. ఇక ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగనుంది. మరి కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కేరళం నూతన ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సతీశన్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వీడి సతీశన్ తో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు.